అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాది కొంకలోన్పల్లె గ్రామము. నా పేరు కుర్వ రామచంద్రి, మా బావ ఎల్లప్ప. మేము ఇద్దరము 18 ఏళ్ళ వయసు కానిటి మాకు చదువు సంధ్యం లేక ఇది మాకు ఒగ్గు కళాకారులము, ఒగ్గు కథలు చెప్తున్నాం కాబట్టి ఇక మేము ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినాము. మాకు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని సహకరించలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా ఒగ్గు కళాకారులం కాబట్టి మాకు ఏదైనా సహకారం చేయాలని మేము మరీ కోరుకుంటున్నాము. మా విద్య మాకు చేత కాకుండా అయింది కాబట్టి మా పిల్లలకు కూడా దారవైనకుండా మా పిల్లలు మా పక్కనే ఉండరు. మా పిల్లలకు కూడా విద్య నేర్పనికే ఉండము. తాత నీవు ఏ గురువుతోనో నేర్చినవో మంచిగా నేర్చినవు, కొన్ని సంస్కారం కానీ ఈ ఊర్ల పొంటెల్లో మంచిగా పేరు వెళ్ళినావు కాబట్టి ఇక నీవు కూడా మాకు నేర్పాలని మా పిల్లలు మరి కోరుకుంటున్నారు. మేము నేర్పుతున్నాం మా పిల్లలకు మా విద్య దారవస్తున్నాం కాబట్టి మాకు గవర్నమెంటు ముందు గతము పోయిన గవర్నమెంట్ కూడా మాకు ఒగ్గు కళాకారులకు మాకే సహకారం చేయలేదు. ఒగ్గు కథలు చెప్తాం కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న మమ్మల్ని ఏమన్నా ఆదరించాలని మరి కోరుకుంటున్నాం. కాకపోతే మేము చిన్నప్పటి నుండి 18 ఏళ్ళ వయసు కానిటి ఈ ఒగ్గు కళాకారు తానం నేర్చిన కాబట్టి ఇక చదువు లేదు కాబట్టి గొర్రెల కాపరి కాసుకుంటేనే ఈ ఒగ్గు కళాకారిని అయినా కాబట్టి ఇప్పుడు మా సొంతము ఖర్చులు పెట్టుకొని ఏడనగానే ప్రోగ్రాములు ఉన్నామంటే సొంతము పిల్లలు తీసుకుపోయి సొంతం ఖర్చు పెట్టుకొని చెప్పగలుగుతున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వము మాకు కూడా ఏదన్నా సహకారము ఒగ్గు కళాకారులకు సహకారం చేయాలని మా వాళ్ళు ఇస్తే తీసుకుంటాము. లేకుంటే మా సొంతం ఖర్చులతో పోయి ఏ దేవాలయాల కాడ కానీ ఎక్కడన్నా పండుగలు ఉండని ఏడన్నా ఉండని ప్రభుత్వం పిలిస్తే పోతాము. సొంతం ఖర్చులు పెట్టుకొని పోయి పిల్లలు తోలుకపోయి ఒగ్గు కళాకారు దానం చేసి ఒగ్గు కథలు పాటించి మంచిగా అభిమానంగా పాటించి వస్తుండము. మాకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదన్నా మాకు కళాకారులకు మా మామ నేను వయసు తగ్గింది కాబట్టి పిల్లలకు ఇప్పుడు నేర్పుతున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఏదన్నా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదన్నా మాకు సహకారం చేయాలని మరి కోరుకుంటున్నాం. ఈ వృత్తిలో ఉండి నేను పెళ్ళిళ్ళు చేసిన ఎల్లం దేవార్లు కూడా చేసిన ఒక కొన్ని 30 సంవత్సరాల కానిటి కూడా 30 సంవత్సరాల కాంటి కూడా పెళ్ళిళ్ళు కూడా బాపనాయ లేకున్నా కూడా నేనే బాపనాయన అయి కూడా మా కుల వృత్తిలా నేనే బాపనాయన అయి కూడా నేనే బాపంతానం కూడా చేసిన. ఇంకా మంగళూరు రాకుంటే కూడా అదే ఆ పనులు కూడా అన్నీ పెళ్లి రుజు వల్ల మొత్తం ఎలగొట్టినాము. ఎల్లం దేవర పోయినా కూడా ఎల్లమ్మ పటాలు కానీ ఇంకా ఎల్లం దేవర అన్ని సాకుర్తాలు మొత్తం చేసినాము. మా కుల వృత్తితోనే మొత్తము చేసినాము. ఈ గొర్రెల కాపరి కూడా కాసుకుంటేనే ఈ విద్య ఒగ్గు కళాకారిని నేర్చినందుకు ఇప్పుడు మా పిల్లలకు నేర్పబడగలుగుతుందా. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఏదైనా సహకారం చేయాలని మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. నా గురువు అక్కడ ఏముల అని ఉంటుంది, దేవరి కదిరే పక్కలో ఏముల ఎర్రప్ప అని ఉంటాడు. అతని అతను ఒక భక్తుడు. కొన్ని ఊర్లకు అతని వయసు దగ్గర పడినప్పుడు నాలాక వయసు దగ్గర పడినప్పుడు నాకు విద్య నేర్పిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా నా వయసు దగ్గర పడ్డది. మా పిల్లలకు ఈ వృత్తి మా పిల్లలకు వాళ్ళు కూడా 5ో 6ో చదివినరు. వాళ్ళు కూడా తాత నీ బ్రహ్మ విద్య నేను నేర్వాలని మరి మా పిల్లలు మా దగ్గరికి వచ్చిండ్రు కాబట్టి నా సొంతం ఖర్చులు పెట్టుకొని పోయి ఎక్కడ ప్రోగ్రాంలు ఉంటే అక్కడ చెప్పి ఆ పిల్లలకు నా ఒక బ్రహ్మ విద్య నేర్పుతున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వము మాకు ఏదైనా ఒకటి సహకారం చేయాలని మరి కోరుకుంటున్నాను. నా పేరు శ్రీశైలము, మా గ్రామం కుదురుమల్ల. మేము ఈ వృత్తి ఏలడం జరిగింది. ఈ ఒగ్గు కళాకారులని మా పెద్ద మనసుల ద్వారా మేము నేర్చుకోగలని ప్రోత్సాహంతో మేము రావడం జరిగింది. నేను 6 వరకు చదువుకున్నాను. ఈ గొర్రెల కాపరిగా పనిచేస్తుంటా ఇప్పుడైతే ఈ తాతల ద్వారా వచ్చి పని చేయడం జరుగుతున్నది. మేము ఈ కళని ప్రోత్సహించడం జరగడం వల్ల మేము ఎక్కడికైనా ఏ దేవాలయానికైనా ఏడికైనా మేము రావడం జరుగుతుంది. ఈ మా సొంత ఖర్చులతో పెట్టుకొని రావడం జరుగుతుంది. ఈ విద్య నిర్వహడం జరగాలని మా పెద్ద మనసుల కళ నెరవేర్చాలని కోరుతున్నాము. మాకు ఏమన్నా సాయం కావాలంటని కోరుతున్నాము. మా పెద్దలకు వాళ్ళ గురువు గారు నేర్పించారు. మా తాత దానివల్ల మేము నేర్వడం కోసము ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం మాకు సహకరించాలని కోరుతున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.